నా పేరు గౌరీ శంకర్, నేను కూడా మెంబర్ని. నా మెంబర్షిప్ ఐడి కావాలంటే అన్నీ ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. ఇది మా ల్యాండ్ ఏమో మా సంస్థది హైదరాబాద్ స్టాక్ ఎక్స్చేంజ్ HSCL అంటారు. మేమందరం 300 మెంబర్స్ అనమాట. మా ల్యాండ్ని డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసాము 50-50కి. 50-50 చేయకుండా మెల్లింగా దాన్ని 40 చేసాడు. అప్పటి నుంచి మేము చెప్తా ఉన్నాము. ఇక తర్వాత మా షేర్లన్నీ కూడా వాళ్ళ ఎస్క్రో అకౌంట్కి చేయమన్నారు. కోటక్ బ్యాంక్లో ఓపెన్ చేసుకొని మళ్ళీ మా షేర్లు తిరిగి ఇవ్వలేదు మాకు. దానికి మళ్ళీ డబ్బులు ఖర్చు పెట్టిన తర్వాత మళ్ళీ తిరిగి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మా షేర్లు ఎస్క్రో నుంచి మాకు రావాలి. కోటక్ బ్యాంక్ మీద కేసు చేస్తే కూడా అన్ని బయటపడుతుంది. ఇప్పుడు మాకు రాకుండా బిల్డర్ ట్రాన్స్ఫర్ చేశాడు. మళ్ళీ తిరిగి తీసుకోవడానికి మళ్ళీ డబ్బు ఖర్చు పెట్టుకొని మేము తిరిగి తీసుకున్నాము. ఒకటి. రెండోది, ఇప్పుడు మనం పక్కన బిల్డింగ్ ప్లాట్ కొన్నారు. పక్కన ప్లాట్కి పర్మిషన్ మా ప్రెమిసెస్ మీద తీసుకున్నారు. సెట్ బ్యాక్ ఫెసిలిటీస్ వాళ్ళు వాడుకున్నారు. ప్రతి ఒక్కటి కాదు, రెండు కాదు, ఎన్నో ఇష్యూస్ ఉన్నాయి. మీకు కావాలంటే నేను RTA పేపర్లు ఉన్నాయి, మీకు కావాలంటే ఆధారాలు చూపిస్తాను. మా డోర్ పర్మిషన్ తీసుకొని పక్క బిల్డింగ్ డెవలప్ చేస్తున్నారు సెట్ బ్యాక్ లేకుండా. మాకు చాలా మోసం జరిగింది. మాకు వి వాంట్ జస్టిస్. ఇప్పుడు చూస్తే మమ్మల్ని రూపాయలు రానివ్వలేదు. అచ్చా, ఇంకోటి, కాల్ మనీ ఎప్పుడో పే చేసేసాం, 1 year అయింది. దాన్ని ఫుల్లీ పేడప్ చేయమంటే చేయట్లేదు ఇప్పటివరకు. మీకు ఏమేమి ఆధారాలు కావాలో అన్నీ ఉన్నాయి, మీరు ఫోటో తీసుకోండి కావాలంటే. ఇది సంక్షేపంగా చెప్పాలంటే ఇవి ఎన్నో ఉన్నాయి, ఇంకా అవి మేము చెప్పదలుచుకోండి. ప్రాపర్టీ షేరు ఇస్తానన్నారు, కాల్ మనీ కట్టమన్నారు, కట్టాము. కట్టిన తర్వాత ఏడాది అయింది, ఫుల్లీ పేడప్ చేయలేదు. అచ్చా, మాకు ఏ ప్రాపర్టీ కావాలో మేము వాళ్ళు సెలెక్ట్ చేసుకోమన్నారు, చేసుకున్నాము. అచ్చా, వాళ్ళ పరంగా ఏంటంటే మీకు 40% ఇస్తాము ఇందులో అంటున్నారు. మళ్ళీ మేము చెప్పేది ఏంటంటే 50% మాకు కావాలి. ఒకటి, అది అగ్రిమెంట్ పరంగా. రెండోది, ఆ పక్కన బిల్డింగ్ కొన్నారు కదా, దాంట్లో సెట్ బ్యాక్ ఫెసిలిటీ ఎంత ఉందో అది కూడా మెంబర్స్తో పంచుకోవాలి. ఎందుకంటే మీరు అట్లా లేకుంటే ఆ బిల్డింగ్ని పర్మిషన్ క్యాన్సిల్ చేయించండి. 297 వెనకాల రెసిడెన్షియల్, ముందర కమర్షియల్. మా ఏరియాలోనే వాళ్ళు కబ్జా చేసుకున్నారు. వేరేది ఏం చేసుకున్నారు మాకు దాంతో ఇంకా వీఆర్ నాట్ బాదర్డ్. కావచ్చు, అంటే బై నేచర్ దే మైట్ బి డూయింగ్ ఆల్ దోస్ థింగ్స్. బట్ మా దగ్గర అయితే మా ప్రాపర్టీలో అగ్రిమెంట్లో 50-50 చేసింది, 40 చేసారు. పక్కన ప్రాపర్టీలో సెట్ బ్యాక్ లేకుంటే వాళ్ళు చేశారు. దాంట్లో సెట్ బ్యాక్ ఫెసిలిటీ ఎంత వచ్చినా అది కూడా మాకు రావాలి. ప్రణవ గ్రూప్, బుర్గు ఇన్ఫ్రాస్ట్రక్చర్, 2 కంపెనీలు ఉన్నాయి. వాళ్ళ దగ్గర రవి బుర్గు అని ఉన్నారు. మా దగ్గర ఇవన్నీ కొల్యూట్ చేసింది శివకుమార్, జగదీశ్వర్ రావు, ఇద్దరు మెయిన్. వేరే వాళ్ళు అందరూ ఉన్నారు, ఎంటైర్ బోర్డు. మళ్ళీ వీళ్ళిద్దరు మెయిన్ పీపుల్ హు హావ్ కొల్యూటెడ్ విత్ హిమ్. కోర్టుకు వెళ్ళాము, అక్కడ కూడా మీకు తెలియదు ఏంటి, అక్కడ కూడా దే సమ్ హౌ మేనేజ్డ్. వేరే కేసెస్ కోర్టులో ఉన్నాయి ఇంకా. I am one of the shareholders since 93. From our funds, this land was purchased. Our funds, not my funds also, because 183 members were తీసుకుంటున్నారు. దాంట్లో ఆ పైసల నుంచి ల్యాండ్ సో తీసుకున్నారు. ఆ ల్యాండ్ సో ఇప్పుడు ఇట్లానే ఉంది. ఇంకా సో 10 years బ్యాక్ మోసం స్టార్ట్ అయింది ఫ్రమ్ 2015 ఆన్వర్డ్స్. 2015లో వితౌట్ నాలెడ్జ్ ఆఫ్ బోర్డ్ మెంబర్స్ ఆల్సో, లీవ్ ఇట్ అబౌట్ సో షేర్ హోల్డర్స్, వితౌట్ మెంబర్స్ నాలెడ్జ్ ఆన్, వితౌట్ షేర్ హోల్డర్స్ ఆన్ దిస్ board knowledge, the chairman Shiv Kumar has applied for Airport Authority of India permission for height clearance on different addresses. అప్పుడు కూడా రవి బుర్గు ఇన్వాల్వ్ అయినాడు. రవి బుర్గు అది ఇన్వాల్వ్ అన్అఫిషియలీ. తర్వాత కూడా అప్పుడు సో ఇది చేసుకున్నారు, ఇద్దరు కలిసి చేసుకున్నారు. శివ్ కుమారు మళ్ళీ రవి బుర్గు ఇద్దరు కలిసి చేస్తున్నారు. మళ్ళీ బ్యాక్ సైడ్లో ఎవరెవరు వాళ్ళు ఉన్నారో అది వేరే మాట. ఫ్లాట్స్లో ఆక్యుపై అయింది కొంచెము, ఆఫీస్ కూడా కొంచెం ఆక్యుపై అయింది. స్టార్టింగ్లో మా కంపెనీ పేరు హైదరాబాద్ స్టాక్ ఎక్స్చేంజ్ అని ఉంది. తర్వాత పేరు చేంజ్ చేసి 2007లో హైదరాబాద్ సెక్యూరిటీస్ అండ్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ అని పెట్టారు. ఎందుకంటే 2007లో సెబీ సో మా లైసెన్స్ ఆఫ్ ట్రేడింగ్ క్యాన్సిల్ చేసేసారు. తర్వాత అది రెగ్యులర్ కంపెనీ అయింది. అప్పుడు వరకు సెక్షన్ 25లో కంపెనీ ఉంది, అది నాన్ ప్రాఫిట్ కంపెనీ. ఇప్పుడు ఏసో రెగ్యులర్ కంపెనీ ఉంది. ఈ షేర్ హోల్డర్స్కి ల్యాండ్ మాకు ఉంది, అందరికీ ఉంది. బట్ ఏమైందంటే ఇప్పుడు ఏసో అది గ్రూట్ మెజారిటీలో పెట్టి ఏసో డైరెక్టర్స్ ఎలక్షన్ అయిపోయింది వాళ్ళ ఫేవర్లో. మళ్ళీ శివ్ కుమార్ చైర్మన్ అయినాడు. అప్పటి నుంచి మోసం చేస్తున్నారు అందరు షేర్ హోల్డర్స్కి. చేస్తున్నాము, బట్ సో ఎవ్రీవేర్ ఎక్కడైనా పోతే అక్కడ సో మనం ఏమైనా కంప్లైంట్ చేస్తే వాళ్ళకు కాంటాక్ట్ చేస్తారు. వాళ్ళు కాంటాక్ట్ చేస్తే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి సో పక్క పెట్టేస్తారు. రెగ్యులర్గా కంప్లైంట్ అవుతుంది. GHMCలో ఉండని, ఈడీలో ఉండని, ఇన్కమ్ ట్యాక్స్లో ఉండని. మనము సో PMO కూడా సో కంప్లైంట్ చేసాము, ఫైనాన్స్ మినిస్ట్రీ కూడా కంప్లైంట్ చేసాము, ROCకి కంప్లైంట్ చేసాము, అన్ని జాగాల్లో కంప్లైంట్ చేసాము. బట్ ఎక్కడైనా సో మాకు జస్టిస్ దొరకలేదు. ల్యాండ్ అమౌంట్ కాదు, మాకు మా ఏమో హక్కు ఉంది.
మాకు ఏం రైట్ ఉంది అది కావాలి. అది అంటే సో అది మాకు షేర్స్, అది మాకు ల్యాండ్ మీన్స్ ప్రాపర్టీ షేర్ తక్కువ చేసేసారు. యాక్చువల్లీ ఎక్కువ రావాలి, అది తక్కువ చేసేసారు. ఇంతవరకు 297 షేర్ హోల్డర్స్, ఇప్పుడు సో అరౌండ్ 80-90 షేర్ హోల్డర్స్ ఉన్నాము ఇప్పుడు. ఎందుకంటే ఎవరు అమ్మేసి వెళ్ళిపోయినారు. సో అది కొంచెంమంది ఫ్లాట్ తీసుకున్నారు, కొంచెంమంది ఆఫీస్ తీసుకున్నారు, కొంచెంమంది షేర్స్ అమ్మి వెళ్ళిపోయినారు. ప్రాపర్టీ ఏం కాదు ఇది. ఇప్పుడు మనకు లాస్ట్ ఇయర్ వితౌట్ అథారిటీ కోర్టు అబ్జెక్షన్, కోర్టు నుంచి పర్మిషన్ లేదు, అది లిక్విడేషన్కి అది ఈజీఎం చేశారు. ఆ ఈజీఎంలో ఆ ఇష్యూ టేకప్ చేయవద్ది అని ఉన్నది. అది తెలుసుకున్న తర్వాత కూడా టేకప్ చేశారు. మళ్ళీ తర్వాత సో ఫైనల్ చేసేసి వాడికి లిక్విడేటర్ అపాయింట్ చేసేసారు. లిక్విడేటర్ కూడా వాళ్ళ మనిషేనే, సెలెక్టెడ్ బై దెమ్. సో దెమ్ మీన్స్ శివకుమార్ అండ్ హిస్ గ్యాంగ్.